ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 19/11/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 19/6/1968. మధురమైన పిల్లలు, టీచరు సర్వవ్యాపి ఎలా అవుతారు? వారు అందరినీ చదివిస్తారు. ప్రతి ఒక్కడికి ఈ విషయం గుర్తుండాలి. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మేము తండ్రి దగ్గరికి వెళ్తాము. తండ్రి ద్వారానే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. రాజ్యాధికారం తీసుకోవడం కోసమే చదువుతున్నాము. వారు తన వెంట తీసుకువెళ్తారు. ఇదంతా కూడా పిల్లలకు గుర్తుండాలి. తండ్రి తెలియచేస్తున్నారు, మన్మనోభవ. మీరు ఆత్మగా భావించి కూర్చోవాలి. అయినప్పటికీ కూడా మర్చిపోతుంటారు. అందువల్ల ఇంతకు ముందు కూడా తండ్రి ప్రతిరోజు అర్థం చేయించారు. స్వయాన్ని ఆత్మగా భావించమన్నారు. శివ భగవాను వాచ. పరమాత్మ మాత్రమే జ్ఞానసాగరులు. తండ్రి తెలియజేస్తున్నారు, నేను మనుష్య సృష్టి యొక్క బీజ స్వరూపుడను. సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల యొక్క జ్ఞానము నాకు మాత్రమే తెలుసు. మనుషులు ఎవరు కూడా తమను తాము బీజ స్వరూపులుగా చెప్పజాలరు. మీకు గురువులు ఉండవచ్చు, కానీ శివబాబాకు గురువులు అనేవారు ఎవరు లేరు. గురువుల్ని సేవించడం అనేది పరంపరగా కొనసాగుతూ వస్తుంది. ఇదంతా కూడా భక్తి మార్గంలోని ఆచారము. సత్యయుగము, త్రేతాయుగంలో ఇలాంటి ఆచార వ్యవహారాలు ఉండవు. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, గతంలో మేము కూడా గురువుని సేవించాము. గురువుల్ని సేవించడం అనేది మనుషులకు ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మీకు సద్గురువు లభించారు. అక్కడ అనేకమైన గురువులు ఉంటారు, ఇక్కడ ఒకే ఒక సద్గురువు ఉంటారు. సిక్కులు కూడా సద్గురు అకాల మూర్తిగా నమ్ముతారు. ఈ మహిమ కృష్ణుడికి సంబంధించినది కానే కాదు. భగవంతుని యొక్క మహిమ వేరుగా ఉంటుంది. దేవతలుగా అవడానికి బ్రాహ్మణులు పరమాత్మ నుంచి వారసత్వాన్ని తీసుకుంటారు. మనుషుల నుంచి దేవతలుగా తండ్రి మాత్రమే తయారు చేస్తారు. అలా కానట్లయితే దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? దేవతలకు ఆ పదవి ఎక్కడి నుండి లభించింది? తండ్రి పిల్లలను చదివిస్తారు. దాని ద్వారానే ఈ పదవి లభిస్తుంది. శివబాబా చదివిస్తారు. శివబాబానే పతిత పావనులు, సద్గతి దాత. సద్గతి అంటే స్వర్గం యొక్క రాజ్యాధికారము, సత్యయుగం యొక్క సింహాసనము. ఇక్కడ అలాంటి సింహాసనాలు లేవు. సింహాసనాలు రాజులకు మాత్రమే లభిస్తాయి. ఇక్కడ వారెవరు కూడా తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవడం లేదు. వారికి వారి యొక్క కర్మ ఫలితంగా ఈ సింహాసనం లభిస్తుంది. వారికి ఈ యొక్క సింహాసనము లభించదు. చాలా కష్టము. రాజుల యొక్క బుద్ధిలో ధనము, ఆస్తులు, అంతస్తులు ఇవే నడుస్తుంటాయి. కాశ్మీర్ యొక్క రాజు మరణించినప్పుడు ఆయన ఆర్య సమాజీ వారికి తన ఆస్తుల్ని దారాదత్తం చేశారు. దానికి బదులుగా ఆర్య సమాజీ వారు వారికి ఏమి ఇవ్వరు. భగవంతుడే రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే భక్తి మార్గం అది. అదంతా కూడా హద్దులోని విషయాలు. ఇప్పుడు తండ్రి మనకు రిటర్న్ ఇస్తారు, బేహద్ యొక్క వారసత్వాన్ని. దానినే వారసత్వం అని అంటారు. పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. భగవంతుడు చదివిస్తున్నారని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. శివ్ బాబా చదివిస్తారు. ఇలా చెప్పడం కూడా గుర్తు చేయడమే కదా. దీనినే మన్మన భావాన్ని అంటారు. మేము విద్యార్థులము. మాకు నరుడు నుంచి నారాయణుడుగా అవ్వడానికి ఏం ఆబ్జెక్ట్ లభించింది? టీచర్ని స్మృతి చేయాలి. టీచర్ను గుర్తు చేయడం అంటే మన్మన భావ అని అన్నట్లే. పిల్లలు అర్థం చేసుకున్నారు, మేము ఆత్మలము. ఈ విషయాన్ని తండ్రి పక్కా చేయించారు. మా యొక్క తండ్రి పరమాత్మ. భక్తి మార్గంలో వారిని పిలుస్తూ వచ్చారు. శివ్ బాబా, శివ్ బాబా ఇలా ఎంతమంది పిలుస్తారు? ఆ తర్వాత శివ కాశీ, ఆ తర్వాత విశ్వనాథ్ గంగా. కాశీలోని విశ్వనాథుడు. దీని అర్థం బాగుంది. ఆ తర్వాత గంగా అనే అక్షరాన్ని చివరన చేర్చారు.
శివబాబా ఈ నదులను పారసనాథగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో అన్నీ కూడా వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు శివబాబా యొక్క కంఠస్థానంలో కూర్చున్నారు. మీరంతా కూడా జ్ఞాన గంగలు. మీరు ఎక్కడ ఉన్నా కూడా దీనిని అర్థం చేసుకోండి, మనసులో ఉంచుకోండి. శివబాబా గుర్తున్నారా? సృష్టి చక్రం గుర్తుందా? 84 జన్మల చక్రం గుర్తుందా అని మీరు ఎక్కడైనా రాయవచ్చు. శివబాబా గుర్తున్నారా అని ఎక్కడ రాసినా కూడా మీరు స్మృతిలో ఉన్నట్లే. ప్రతిదినము జ్ఞానంలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. 84 జన్మల చక్రము గుర్తుందా అని మీరు రాయవచ్చు. శివబాబా గుర్తున్నారా అని ఎక్కడ వీలైతే అక్కడ రాసి పెట్టండి. తద్వారా స్మృతి యాత్ర కొనసాగుతుంది. ప్రతిదినము జ్ఞానములో మార్పులు చేర్పులు జరుగుతాయి. మనము తండ్రి యొక్క పిల్లలం అన్నప్పుడు, తండ్రి స్వర్గం యొక్క రచయిత అన్నప్పుడు మనం ఎందుకు స్వర్గం యొక్క రాజ్య భాగ్యాన్ని తీసుకోకూడదు? అందరూ కూడా ఒకే తండ్రి యొక్క పిల్లలు. అలాంటప్పుడు మేమెందుకు స్వర్గం యొక్క యజమానిగా కాకూడదు? ఇదంతా కూడా చదువు ద్వారానే సాధ్యమవుతుంది. బాబా భారతదేశంలోని వారికి మాత్రమే చదివిస్తారు. ఏదో ఒకప్పుడు అందరికీ వారసత్వము ఇవ్వడం కారణంగానే ఇప్పటికీ శివ జయంతిని జరుపుకుంటున్నారు. శివ జయంతిని ఎందుకు జరుపుకుంటున్నారు? ఎవరికీ ఈ విషయం తెలియదు. శివబాబానే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేశారు. మీకు తెలుసు, శివబాబా వచ్చి మమ్మల్ని చదివిస్తారు. వారి నుంచి మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు తయారవుతారు. యువరాజు, యువరాణి, రాజారాణి, ఆ తర్వాత ప్రజలు కూడా తయారవుతారు. మేము రాజులుగా అవుతాము. ప్రజలు, ధనవంతులు, పేదవాళ్ళు కూడా తయారవుతారు. ఈ విషయాలన్నీ కూడా తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. అందుకే మీరు తండ్రిని గుర్తు చేస్తూ ఇతరులకు తెలియచేయాలి. అబూ పర్వతం మీద తొలిసారిగా ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఇతరులకు మార్గాన్ని చూపించడానికి. అందరూ పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా సతోప్రధానంగా అయినట్లయితే 21 జన్మల పాటు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఈ పులకింత కలుగుతుంది కదా. వెంటనే ప్రతిజ్ఞ చేసినప్పటికీ మాయ మాత్రము వెంటాడుతుంది. మాయ చాలా ప్రబలమైంది. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలుసు. తండ్రి తెలియచేస్తున్నారు, ఓ మధురాతి మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇప్పుడు మాత్రమే మీరు మనుషుల నుంచి దేవతలుగా కళ్యాణకరమైనది పురుషోత్తమ యుగమే. అదే సంగమ యుగము. దేవతలు వామ మార్గంలో వెళ్ళినప్పుడే ఇతర ధర్మాల వాళ్ళు ఇక్కడికి వస్తారు. వారితో మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు మీ యొక్క పనిలో నిమగ్నమైపోతారు. ఈ విషయాలు తండ్రి మాత్రమే మీకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరంతా కూడా ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచము. ఈ నాటకంలో నా యొక్క పాత్ర ఇలాగే ఉంది. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మార్పు చేయడము. ఈ విషయాలు కూడా మీకు తెలుసు. ప్రపంచంలో మనుషులకు ఈ విషయాలు ఏమీ కూడా తెలియదు. మీరు ఇంతగా అర్థం చేయించినప్పటికి కూడా ఎవరు కూడా అర్థం చేసుకోరు. చాలామంది తమ యొక్క విషయాలనే ప్రస్తావిస్తారు. ఎలాంటివంటే, స్వర్గం యొక్క చిత్రపటంలో కృష్ణుడితో పాటు కేవలము మాతలని ఎందుకు చూపించారు? అక్కడ స్త్రీలు మాత్రమే ఉంటారా? నృత్యం చేస్తున్నప్పుడు పురుషుడు, స్త్రీ ఒక జంటలాగా ఉండవచ్చు కదా. కానీ చిత్రపటంలో మాత్రము ఒకే కృష్ణుడు, అనేక మంది మాతలను చూపించడం జరిగింది. బాబా తెలియజేస్తున్నారు, ఈ విషయం కూడా సరి అయినదే. ఎందుకంటే వారికి ఏదైతే తెలుసో దాని గురించే అక్కడ కేవలము కన్యలు మాత్రమే ఉంటారని తెలియడం వల్ల ఆ విధంగా చూపించి ఉండవచ్చు. తండ్రి కూడా తెలియచేస్తున్నారు, మీరు మంచి పురుషార్థం చేసినట్లయితే మీరు కూడా స్వర్గంలో రాకుమారుడుగా అవుతారు. అప్పుడు కలిసి నృత్యం చేస్తారు. బహుశా వారికి ఈ విషయము గుర్తుకు వచ్చి ఉండవచ్చు, కానీ అలా జరగకపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ తపస్సు చేస్తున్న వారిలో కూడా చాలామంది స్త్రీలే ఎక్కువ ఉన్నారు. ఎందుకు అని అడుగుతారు. ఇక్కడ కూడా స్త్రీ, పురుషుడు ఒక జంటగా ఎందుకు చూపించరు?
దీనికి సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్త్రీల యొక్క మెజారిటీ ఎక్కువగా ఉంది. స్వర్గంలో స్త్రీ పురుషుల యొక్క జంట తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అది ప్రవృత్తి మార్గము. ఇక్కడ మాతలు ఎక్కువ ఉన్న కారణంగా వారికి మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి మార్పులు చేర్పులు చేయవలసి ఉంది. ఇప్పుడు ట్రాన్స్లేట్ చిత్రంలో కూడా మార్పులు చేర్పులు చేయాలి. ఎంతగా నష్టము జరగవచ్చు. ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది పాండవుల యొక్క ప్రభుత్వము, అంటే ఈశ్వరీయ ప్రభుత్వము. అది దేవతల యొక్క ప్రభుత్వము, ఇది ఈశ్వరీయ ప్రభుత్వము. మేము భవిష్యత్తులో డబల్ కిరీటదారులుగా అవుతాము. అందుకే దీనిని ప్రభుత్వం అని చెప్పడం మంచిది. దేవతా ప్రభుత్వము స్థాపన అవుతోంది. ఇలా మీరు రాసి తెలియచేయవచ్చు. ఇందులో భయపడాల్సిన అవసరమేమీ లేదు. బ్రహ్మ ద్వారా దేవీ దేవత యొక్క రాజ్యము స్థాపన అవుతుంది. అంటే అది ప్రభుత్వమే కదా. బేహద్ యొక్క తండ్రి ఇప్పుడు సంగమ యుగములో దానిని స్థాపన చేస్తున్నారు. ఎవరైతే దేవీ దేవతలు ఇక్కడ ఉండేవారో వారు ఇప్పుడు లేరు. ఇప్పుడు శ్రీమతం ద్వారా దేవతా ప్రభుత్వ స్థాపన జరుగుతోంది. మేము పిల్లలము శ్రీమతం మీద నడిచి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని, అనగా స్వరాజ్యాన్ని, విశ్వంలో శాంతిని స్థాపన చేస్తున్నాము. లక్ష్మీనారాయణులు ఉన్నప్పుడు ఇక్కడ పవిత్రత, సుఖము, శాంతి ఉండేటివి. పవిత్రతనే చాలా ముఖ్యమైన విషయము. మనుషులకు ఈ విషయం తెలియదు. సత్యయుగంలో దేవీ దేవతలకు కూడా పవిత్రంగానే ఉండేవారు. కానీ వాళ్ళు ఎలా భావిస్తారంటే దేవతలకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని అనుకుంటారు. ఇదంతా కూడా యోగ బలం ద్వారా జన్మ జరుగుతుంది. ఈ విషయం ఎవరికి తెలియదు. అందరూ పవిత్రంగా ఉన్నట్లయితే మరి ఏ విధంగా పిల్లలు కలుగుతారు అని ప్రశ్నిస్తారు. వాళ్ళకి అర్థం చేయించాలి. ఈ సమయంలో పవిత్రంగా ఉన్నట్లయితే 21 జన్మల పాటు పవిత్రంగానే ఉంటారు. మేము శ్రీమతం ద్వారా సత్యయుగి దేవతా ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నాము. శ్రీమతము తండ్రికి సంబంధించినది. దానికి చాలా మహిమ ఉంది. మనుష్యుల నుంచి దేవతలుగా అవుతున్నాము. ఇప్పుడంతా కూడా మనుషులే ఉన్నారు. వారే తిరిగి దేవతలుగా అవుతారు. అర్ధకల్పము కేవలము దేవీ దేవతలు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత పతితంగా అయిపోయారు. ఇప్పుడు శ్రీమతం ద్వారా మళ్ళీ దేవతా ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నాము. ఇందులో ముఖ్యమైన విషయము పవిత్రత. ఆత్మనే పవిత్రంగా అవుతుంది. ఆత్మనే రాతి బుద్ధిగా తయారవుతుంది. దీనిని స్పష్టంగా అర్థం చేయించాలి. మొదటి నుంచి కూడా వికారాల మీదనే ఎక్కువగా అలజడి జరుగుతూ వస్తోంది. ఇక్కడ కూడా బాబా ఎంత చక్కటి యుక్తిని రచించారో చూడండి. అందరినీ అనుమతి పత్రం తీసుకురమ్మని చెప్పారు. ఇలాంటి విషయాలను గురువులు చెప్పజాలరు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీరు భక్తిని నమ్మరు, శాస్త్రాలను నమ్మరు. కానీ బాబా తెలియజేస్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని శాస్త్రాలు నమ్ముతారా అని అడిగినప్పుడు బదులివ్వండి. మీరు అమాయకుల్లాగున్నారు. మేము ఎంతగా శాస్త్రాలు చదివామో అంతగా మీరు చదివి ఉండరు. ఎంతగా మేం భక్తి చేశామో అంతగా మీరు చేసి ఉండరు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేయించాలి. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు జన్మలుగా శాస్త్రాలను చదువుతూ వచ్చాము. మేము చేసినంత భక్తిని మీరు కూడా చేసి ఉండరు. మాకు అన్ని విషయాలు తెలుసు. మీ జన్మల గురించి కూడా మాకు తెలుసు. సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల గురించి తెలుసుకున్నాము. వాటి గురించి ఋషులు, మునులు కూడా తెలుసుకోలేకపోయారు. అలాంటప్పుడు వారు కూడా నాస్తికులే కదా. తండ్రి యొక్క బయోగ్రఫీని మేము తెలుసుకున్నాము. మీలో మీరే మాట్లాడుకోవాలి. అందుకే మొట్టమొదట మీ యొక్క స్థితిని మీరు పరిశీలించుకోవాలి. మాలో ఏమైనా అవగుణాలు లేవు కదా అని చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి మీరే చెప్తారు కదా 6 లేదా 8 రకాలైన వికారాలు ఉంటాయని. కళ్ళు కూడా ఎంతగా మోసం చేస్తాయి. వృద్ధులు కూడా ఏమంటారంటే మేము స్త్రీని చూసినప్పుడు మా బుద్ధి చంచలమవుతుంది అని. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు దేహాభిమానంలో ఉండడం వల్ల మీ మనస్సు చంచలమవుతుంది. ఇందులో పాపమేమీ లేదు.
కానీ అలా జరగకూడదు. కర్మేంద్రియాల ద్వారా ఏమీ జరగనప్పుడు అది పాపం కింద లెక్క కాదు. కానీ కర్మేంద్రియాల ద్వారా అలాంటి పాపపు పనులు చేయకూడదు. వాస్తవంగా మీరు ఆత్మను చూడాలి. మనకు తెలుసు ఆత్మలము, సోదర సోదరులము. ఇదే విషయాన్ని పిల్లలకు మీకు అర్థం చేయడం జరుగుతుంది. అందరూ కూడా సోదర సోదరులే. వారు మన యొక్క తండ్రి. వారి ఏ బాబా? దేహానికి తండ్రియా లేదా ఆత్మకు తండ్రియా? వారు ఆత్మల యొక్క తండ్రి. వారే మన యొక్క బాబా. వారే మన తండ్రి, వారే టీచరు, వారే సద్గురువు. ఇదంతా కూడా అద్భుతమే కదా. భౌతిక ప్రపంచంలో తండ్రి, టీచరు, గురువు అందరూ వేరువేరుగా ఉంటారు. టీచర్లను కూడా ఎంతోమందిని మార్చాల్సి ఉంటుంది. అదంతా కూడా వ్యభిచారంలాగా జరిగిపోతుంది. ఇక్కడ ఒకే ఒకరు ఉన్నారు, వారే అవినాశి టీచర్. అలా కానట్లయితే మన మనస్సు ముగ్గురు వైపు పరిగెత్తుతుంది. ఇక్కడ మనము ఒక్కరి మీదనే మన మనస్సును కేంద్రీకరించాలి. దీనిని కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. కొద్దిమందికి బాగా అర్థమవుతుంది, కొద్దిమంది ఏమీ అర్థం చేసుకోలేరు. పిల్లలు మీరు ఇప్పుడు పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు. ఇప్పుడు స్వర్ణిమ ప్రపంచం స్థాపన అవుతోంది. కాకపోతే అందులో ఉన్నతమైన పదవి కోసము పురుషార్థం చేయాల్సి ఉంటుంది. మేము నరుల నుంచి నారాయణునిగా అవుతాము. దాని కొరకు ఒకే తండ్రిని స్మృతి చేస్తామని చెబుతారు. ఓ బాబా, మధురమైన బాబా, మీ ద్వారా మాకు వారసత్వం లభిస్తుంది. మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మీరు వచ్చారు. మా యొక్క పాత్ర ఇప్పుడు పూర్తయిపోయింది. ఇలా పిలుస్తారు. అందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళాల్సిందే. ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే రాజ్య పరివారంలోకి వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, ఢిల్లీని పూర్తిగా ఆక్రమించండి, అంటే విస్తరించండి. ఢిల్లీ అనేది రాజధాని. రాజధానిలోనే విస్తరణ జరగాలి. ఢిల్లీని ఆక్రమించండి, పెద్ద పెద్ద మ్యూజియంస్ని తెరవండి. అందుకొరకు ఎక్కడ ఇల్లు తీసుకోవాలో నిర్ణయం తీసుకోండి. బాబా, మాకు బావిలో నుండి డబ్బులు పంపించమని మీరు లేఖ రాయవచ్చు. కానీ ఈ పనులు పిల్లలు మాత్రమే చేయాలి. ఢిల్లీ రాజధానిని చేతిలో తీసుకున్నట్లయితే మిగతావన్నీ కూడా మన చేతులకు వస్తాయి. ఇల్లు కూడా చాలా అందంగా ఉండాలి. మంచి ఇల్లును తీసుకోండి. 4, 6, 8 మ్యూజియాలను ఏర్పాటు చేయండి. తండ్రి దానిని వద్దు అని చెప్పరు. ఆడంబరంగా వాటిని నిర్మించండి. ఎవరు సహాయం చేయనప్పటికీ మీరు నిర్మించండి. ఎవరు సహాయం చేయనప్పటికీ వాటిని ఏర్పాటు చేయండి. తండ్రి తెలియచేస్తున్నారు, నేను సావల్ షాను. కల్పం ముందు కూడా తయారయ్యాయి. ఇది డ్రామాలో నిక్షిప్తమై ఉంది. మీరు పూర్తిగా నిశ్చింతగా ఉండండి. కేవలము మీరు విస్తరిస్తూ వెళ్ళండి. డ్రామా యొక్క ప్లాన్ అనుసారంగా అన్నీ కూడా జరుగుతాయి. ఇల్లును అద్దెకు తీసుకొని ఫస్ట్ క్లాస్ సెంటర్ని తెరవండి. అప్పుడు మీ వద్దకు చాలామంది వస్తారు. ఇలా కూడా అడగవచ్చు, ఈ ఖర్చుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు సమాధానం చెప్పండి. ఎవరైతే రాజుగా కావాలనుకునేవారే డబ్బును ఖర్చు చేస్తారు. బ్రాహ్మణ దేవతగా అయ్యేవారే ఖర్చు చేస్తారు. శివ్ బాబా అయితే రాజుగా కారు, మనమే అవుతాం. కాబట్టి ఈ ఖర్చు కూడా మనమే చేయాలి. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు కాబట్టి ఖర్చు కూడా వారే చేయాలి. పిల్లలకు కూడా తెలుసు, మేము బేహద్దు తండ్రి యొక్క పిల్లలము. తండ్రికి తెలుసు, వీరు బేహద్దు యొక్క పిల్లలు, వీరిని నా యొక్క ఒడిలో తీసుకుని వెళ్తాను. పిల్లలకి కూడా తెలుసు, మేము ఇప్పుడు ఇనుప ప్రపంచంలో ఉన్నాము, తిరిగి స్వర్ణిమ ప్రపంచంలోకి వెళ్ళాలి.
తండ్రి కాకుండా మరెవరు కూడా అక్కడికి తీసుకువెళ్ళలేరు. లిఖించబడి కూడా ఉంది, తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. కృష్ణుడిని ఎప్పుడూ కూడా తండ్రి, టీచర్, గురువు అని ఎవరు చెప్పజాలరు. ఇది చాలా సహజమైన విషయము, అర్థం చేసుకొని చేయాల్సిన విషయము. తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. అలాంటప్పుడు టీచర్ సర్వవ్యాపి ఎలా అవుతారు? సర్వవ్యాపి అయినట్లయితే అందరినీ చదివించలేరు. ఎవరైతే కల్పకృతం చదివారో వారిని మాత్రమే చదివిస్తారు. వారు మాత్రమే స్వర్గానికి యజమానులుగా అవుతారు. పిల్లల యొక్క బుద్ధిలో ఉండాలి, తండ్రి మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మేము తండ్రి దగ్గరికి వెళ్తున్నాము, తండ్రి ద్వారా స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. అదేవిధంగా రాజ పదవిని కూడా తీసుకుంటాము. రాజ పదవి కోసము ఇప్పుడు చదువుతాము, వెంట కూడా తీసుకువెళ్తారు. ఇదంతా కూడా పిల్లలకు గుర్తుండాలి. బేహద్దు యొక్క తండ్రి కాకుండా మరెవరూ కూడా తండ్రి, టీచరు, గురువుగా కాలేరు. తండ్రి అందరి ఆత్మల యొక్క తండ్రి. వారే టీచర్గా అయ్యి చదివిపిస్తారు, మనకు లక్ష్యాన్ని ఇస్తారు. ఇదంతా కూడా మీ బుద్ధిలో ఉన్నట్లయితే సర్వవ్యాపి అనే విషయము సమాప్తమైపోతుంది. ఈ విధంగా కూడా సద్గురువు అకాల్ అని కూడా చెబుతారు. మరి సద్గురువు ఒకే ఒక్కరు, వారే సద్గతిని ఇచ్చేవారు. గురు నానక్ కూడా సద్గతిని ఇవ్వలేరు. ఆయన కూడా తండ్రినే మహిమ చేశారు. తండ్రి యొక్క బుద్ధిలో వృక్షం యొక్క జ్ఞానమంతా కూడా ఉంది. అదేవిధంగా మీలో కూడా అదే జ్ఞానము ఉండాలి. ఈ విషయము పిల్లల బుద్ధిలో కాకుండా మరెవరి బుద్ధిలో నిలవజాలదు. అందుకే వారిని రాతి బుద్ధి అని అన్నారు. రచయిత రచన గురించి తెలుసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ పాత ప్రపంచంలో దుఃఖమే లభిస్తుంది. మీకు ఇప్పుడు తెలిసింది ఇంకా కేవలము కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత 21 జన్మల పాటు సుఖాన్ని అనుభవిస్తాము. అలాంటి సంతోషం అయితే మీకు కలుగుతుంది. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు, వరదానము. శ్రేష్ఠ పురుషార్థి భవ. ప్రతి సంకల్పము, శ్వాసలో స్వతహాగా తండ్రి గుర్తుకు రావాలి. నిరంతరము వారి జ్ఞాపకము కొనసాగుతూ ఉండాలి. ఆ విధంగా పురుషార్థం చేస్తూ ఉండాలి. గుర్తుకు తెచ్చుకోవలసిన పని లేదు, నిరంతరంగా గుర్తుకు వస్తూనే ఉండాలి. దానినే అంటారు శ్రేష్టమైన పురుషార్థము. ఓం నమః శివాయ.